గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు టీవీ5 క్లోజింగ్ రిపోర్ట్. ఈరోజు మార్కెట్ చూస్తే కనుక చాలా వాలటిలిటీ మనం చూసాము. ఓపెనింగ్లో చూస్తే కనుక 9,900 స్థాయి పైన కొంచెం దాటడం మనం చూసాము. అమెరికన్ మార్కెట్స్ నిన్న బాగా స్టడీగా స్ట్రాంగ్గా క్లోజ్ అవడంతో మన మార్కెట్ కూడా స్ట్రాంగ్గా ఓపెన్ అయింది. కానీ ఆ తర్వాత 9,900 దగ్గర కొంచెం వీక్నెస్ చూసి దాని కింద ట్రేడ్ అవడంతో మార్కెట్లో ఒక చిన్న కరెక్షన్ ట్రెండ్లోకి వెళ్ళటం మనం చూసాం. రోజంతా చూస్తే కనుక తర్వాత పెద్ద మూమెంట్ ఏం కనిపించలేదు. డే లో దగ్గర 9,875 దగ్గర ఒక 25 పాయింట్స్ మైనస్ తోటి ఒక 25 పాయింట్స్ లాస్ తోటి నిఫ్టీ క్లోజ్ అవ్వడం మనం చూస్తున్నాం. కానీ మార్కెట్లో చూస్తే కనుక ఇది ఇంకా మైనర్ కరెక్షన్ అనుకోవచ్చు. టెక్నికల్గా చూస్తే కనుక పెద్ద క్లియర్ ప్యాటర్న్ ఏమీ కనిపించలేదు. మార్కెట్ లాస్ట్ 3 రోజులుగా చూస్తే కనుక 9,900 దగ్గర ఒక స్వల్ప రెసిస్టెన్స్ ఉంది, ఒక స్వల్ప సెల్లింగ్ ప్రెషర్ ఉంది, ఒక స్వల్ప కాషియస్ ట్రెండ్ ఉంది తప్ప కానీ పెద్ద నీజర్కి రియాక్షన్ అవ్వలేదు. మొన్న రోజు చూస్తే కనుక ఒక స్టేజ్లో 9,800 వరకు బాగా మేజర్ రియాక్షన్ వచ్చి ఎంబడే కోలుకోవడం కూడా మనం చూస్తున్నాం. అంటే లోయర్ రేట్లో మార్కెట్లో బాగా సపోర్ట్ ఉన్నట్టు, మార్కెట్లో బాగా లోయర్ రేట్లో బయింగ్ సపోర్ట్ వస్తున్నట్టు కనిపిస్తుంది. ఇవాళ చూస్తే కనుక మార్కెట్ బ్రెత్ కొంచెం నెగిటివ్గా ఉన్నప్పటికీ బ్యాంక్ స్టాక్స్ బాగా పాజిటివ్గా ఉన్నాయి. ఇవాళ బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక మొన్న ఎప్పుడైతే 24,000 స్థాయిని దాటిందో ఆ తర్వాత మార్కెట్ ఆ తర్వాత బ్యాంక్ స్టాక్స్ అన్నీ కూడా అప్ ట్రెండ్లోకి వెళ్ళటం మనం చూస్తున్నాం. సో బ్యాంక్ స్టాక్స్ కొంచెం బులిష్గా ఉంది కాబట్టి మార్కెట్ సెంటిమెంట్ కూడా ఓవరాల్గా కొంచెం పాజిటివ్ ట్రెండ్లోనే ఉందనుకోవచ్చు. కాకపోతే కొన్ని స్పెసిఫిక్ స్టాక్స్ తగ్గడంతో నిఫ్టీలో మటుకు కొంచెం స్వల్ప కరెక్షన్ వస్తుంది తప్ప కానీ ట్రెండ్లో మటుకు ఎటువంటి మార్పు కనిపించలేదు. బహుశా రేపు కీలకం అనుకుంటున్నాను. షార్ట్ టర్మ్లో ఏమాత్రం కనుక 9,900 పైన కనుక నిలబడిందంటే మార్కెట్ మళ్ళీ అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఈరోజు కొన్ని స్పెసిఫిక్ స్టాక్స్ చూద్దాం. ముఖ్యంగా ఫస్ట్ మనం ఏ గ్రూప్లో మూమెంట్ చూద్దాం, వాళ్ళ షార్ట్ టర్మ్ పొజిషన్స్ ఎలా ఉన్నాయని. ఆ తర్వాత కొంచెం మిగతా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్కి వెళ్ళే ముందు ఒకసారి ఫ్రంట్ లైన్లో ఏ విధమైన యాక్టివిటీ ఉందని చూద్దాం. యాక్సిస్ బ్యాంక్ ఇవాళ 3.7% వరకు చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. 540 దగ్గర క్లోజ్ అవ్వడం మనం చూస్తున్నాం. నిన్న మొన్న కూడా మనం అనుకున్నాము యాక్సిస్ బ్యాంక్లో ఒక టెక్నికల్ బ్రేక్అవుట్ వచ్చినట్టుగా. ఎప్పుడైతే మనకి 510 లెవెల్స్ దాటిందో యాక్సిస్ బ్యాంక్లో ఒక పాజిటివ్ ట్రెండ్ వచ్చింది. సో రేపు యాక్సిస్ బ్యాంక్ మరి పొజిషన్ అంటే 540 దగ్గర కరెక్ట్గా ఈ లెవెల్లో రెసిస్టెన్స్ ఉంది, ఆ లెవెల్లోనే క్లోజ్ అయింది. రేపు కనుక 540 పైన కనుక నిలబడిందంటే 540 ఎందుకంటే మొన్న మే 12న వచ్చిన పీక్, ఈ లాస్ట్ 6 months లాస్ట్ 1 yearలో వచ్చిన హై అది. ఆ లెవెల్ కనుక దాటిందంటే కొంచెం షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. 580, 570 వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఓఎన్జీసీ వాళ్ళు చూస్తే కనుక ఒక 1% పైన ఒక లాభం పడటం మనం చూస్తున్నాము. ఈ లెవెల్లో కొనచ్చా అనేది కూడా వాళ్ళ మధ్యాహ్నం ఎవరో కాలర్ కూడా అడిగారు. టెక్నికల్గా చూస్తే కనుక ఓఎన్జీసీ మనకి 210 రూపాయల నుంచి 160 రూపాయల వరకు పడి లాస్ట్ 2-3 వారాలుగా కొంచెం స్టెబిలైజ్ అయ్యి కొంచెం పాజిటివ్ ట్రెండ్లోకి వెళ్ళటం మనం చూస్తున్నాం. బహుశా నా ఉద్దేశం షార్ట్ టర్మ్లో క్రూడ్ కూడా కొంచెం పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. ఓఎన్జీసీ కూడా చూస్తే కనుక 160 దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది కాబట్టి టెక్నికల్గా వీక్గా ఉన్నప్పటికీ కొంచెం బాగా పడిన తర్వాత కొంచెం సపోర్ట్ తీసుకొని పెరిగింది కాబట్టి ఓఎన్జీసీ కొంచెం ఈ లెవెల్లో పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. సో షార్ట్ టర్మ్ బై అనుకుంటున్నాను. కరెంట్ రేట్ అట్ 170 లెవెల్స్లో, 160 లెవెల్స్లో. అలాగే గెయిల్ కూడా చూస్తే కనుక ఓఎన్జీసీ లాగే టెక్నికల్గా షార్ట్ టర్మ్లో కరెక్షన్ పూర్తయ్యి 370, 380 దగ్గర స్టెబిలైజింగ్ ట్రెండ్ కనిపిస్తుంది కాబట్టి గెయిల్ కూడా షార్ట్ టర్మ్లో కొంచెం పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ 3 స్టాక్ చూస్తే కనుక హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1.16% వరకు పెరిగింది. ఇన్ఫ్యాక్ట్ 3-4 రోజుల క్రితం కూడా చెప్పుకున్నాము హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1670 ఆ లెవెల్స్లో తీసుకోవచ్చు అని చెప్పి. సో ఇవాళ 1712 అంటే 1700 లెవెల్స్ని కూడా టెక్నికల్గా ఒక బ్రేక్అవుట్ అనేది రావడం మనం చూస్తున్నాం. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూస్తే కనుక 4 వారాల క్రితం వచ్చిన హై 1715 లెవెల్ దగ్గరికి కరెక్ట్గా ఇప్పుడు రావడం మనం టెస్ట్ చేయడం చూస్తాం. ఏమాత్రం కనుక ఈ ఆల్ టైమ్ హై అయినా 1715 పైన కనుక రేపు ఎల్లుండో నిలబడిందంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ మరింత న్యూ హైస్ కూడా వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఆ తర్వాత ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్. ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ చూస్తే కనుక టెక్నికల్గా ఈ 2-3 వారాలుగా పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు 1160 దగ్గర క్లోజ్ అయ్యడం మనం చూస్తున్నాము. నా షార్ట్ టర్మ్లో పాజిటివ్గా కనిపిస్తుంది. బహుశా 1200 వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే మనకి ఐబీ రియల్ ఎస్టేట్ కూడా చూస్తే కనుక ఇవాళ కొంచెం మంచి యాక్టివ్ వాల్యూమ్స్ తోటి పెరగటం మనం చూస్తున్నాము. సో ఐబీ రియల్ ఎస్టేట్ కూడా బహుశా 220, 225 వరకు షార్ట్ టర్మ్లో వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే ఒకసారి మనకి ఫ్రంట్ లైన్ స్టాక్స్లో లూసర్ జాబితా చూద్దాం. అరవింద ఫార్మా 1.9% వరకు పడింది ఇవాళ.
ఈ మధ్య అరవింద ఫార్మా చాలా స్ట్రాంగ్గా పెరగటం మనం చూసాము. ఈ స్టాక్ చూస్తే కనుక టెక్నికల్గా బుల్లిష్గానే కనిపిస్తోంది. గత కొన్ని వారాలుగా చూస్తే కనుక అరవింద ఫార్మా ఒక మేజర్ అప్ ట్రెండ్లోకి వెళ్ళటం మనం చూసాం. కానీ ఈ లెవెల్లో చూస్తే కనుక ఆరో ఫార్మా కొంచెం ప్రస్తుతానికి టెక్నికల్గా కొంచెం ఈ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. క్లోజర్ టు 800 దగ్గర చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఈ స్టాక్ మనకి 500 రూపాయల నుంచి ఇంచుమించు 270, 280 రూపాయల వరకు పెరిగింది. ఈ లెవెల్లో కొంచెం ఆగే అవకాశాలు కనిపిస్తుంది. సో అలాగే వేదాంత చూస్తే కనుక 1.7% వరకు పడింది. మనం ఒకప్పుడు అనుకున్నాం కూడా 250 దాటిందంటే వేదాంత కొంచెం షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు ఉందని. ఇప్పుడు వేదాంత ఇంచుమించు 280 దగ్గర గట్టి రెసిస్టెన్స్ మనం చూస్తున్నాము. 280 ఎందుకంటే మన మార్చ్ ఏప్రిల్లో వచ్చిన పీక్ అది. ఇన్ఫ్యాక్ట్ ఆల్ టైమ్ హై లెవెల్స్ కూడా అది 280, 275 లెవెల్స్లో దాదాపు ఆ లెవెల్కి వచ్చి స్టాక్ ప్రైస్ కొంచెం రియాక్ట్ అవ్వడం చూస్తున్నాం. నార్మల్ టెక్నికల్ రియాక్షనే కాబట్టి షార్ట్ టర్మ్లో అయితే క్లోజర్ టు 275, 280 దగ్గర షార్ట్ టర్మ్లో ఎగ్జిట్ అవ్వచ్చు. ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయండి. అలాగే ఇందాక మనం అరవింద ఫార్మా గురించి కరెక్షన్ అనుకున్నాము. దాని స్ట్రాటజీ అంటే షార్ట్ టర్మ్లో బాగా రన్అప్ వచ్చేసింది కాబట్టి ఈ 2, 3, 4 వారాలుగా విపరీతంగా పెరిగింది కాబట్టి ఈ లెవెల్లో కొంచెం షార్ట్ టర్మ్లో ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. మనం గత 2 నెల రోజులు బట్టి పెరుగుతూ వస్తుంది కాబట్టి ఫర్దర్గా పెరగాలన్నా కూడా ఒక రియాక్షన్ వచ్చి ఒక బాటమ్ ఏర్పడాలి. అంటే టెక్నికల్గా హయ్యర్ బాటమ్ ప్యాటర్న్ ఫామ్ అవ్వాలి. సో ఆ హయ్యర్ బాటమ్ కోసం ఒక చిన్న కరెక్షన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అరవింద ఫార్మాని ఈ లెవెల్లో షార్ట్ టర్మ్లో కొంచెం సెల్ తీసుకోవచ్చు. ఆ తర్వాత కొంచెం అంటే సెల్ అంటే ఫ్యూచర్స్లో షార్ట్ పొజిషన్ కాదు, ఉన్న పొజిషన్ని కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. మళ్ళీ కొంచెం స్టెబిలైజ్ అయిన తర్వాత అరవింద ఫార్మాని బై చేయొచ్చు. ఇవాళ మనకి ముఖ్యంగా కొన్ని మేజర్ మూమెంట్ చూసాం కదా, షుగర్ స్టాక్స్లో మంచి లైమ్ లైట్లోకి రావటం మనం చూస్తున్నాము. షుగర్ స్టాక్స్ అన్నీ కూడా వాళ్ళు కొంచెం బాగా పాజిటివ్గా రావటం మనం చూస్తాం. ఆ మధ్య మనం చూసాము కేన్ ప్రొడక్షన్ బాగా పెరుగుతోంది, బాగా సప్లై రాబోతుంది, ప్రైజెస్ కూడా బాగా ఉన్నాయి, డిమాండ్ కూడా పెరగబోతున్న వాటితోటి షుగర్ స్టాక్స్ అన్ని బాగా పెరిగాయి. అలాగే మనకి వాళ్ళ మనం చూస్తే కనుక ఇంపోర్ట్ డ్యూటీ హైక్ అన్న వార్త రావడం మనం చూసాం. ఇది మనకి మన ఇండియన్ షుగర్ కంపెనీస్ కన్నిటి కూడా పాజిటివ్ కాబట్టి వాటిల్లో కొంచెం అప్ ట్రెండ్, కొంచెం వాల్యూమ్స్ యాక్టివిటీ మళ్ళీ స్టార్ట్ అయినట్టు కనిపిస్తుంది. ఇందులో స్టాక్స్లో చూస్తే కనుక సెలెక్ట్ చేయాలనుకుంటే కొంచెం హై ప్రైస్ అయినా సరే కొంచెం బాగా ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉన్న షుగర్ కంపెనీస్, టెక్నికల్గాను కొంచెం స్థిరంగా ఉన్న షుగర్ కంపెనీస్, అంటే పెద్ద కరెక్షన్ లేకుండా సపోర్ట్ పైన నిలబడుతున్న షుగర్ కంపెనీస్ని తీసుకోవడం బెటర్ ఆప్షన్గా ఉంటుంది. ఇందులో ఒకసారి చూస్తే కనుక త్రివేణి ఇంజనీరింగ్ స్ట్రాంగ్గా కనిపిస్తుంది, బలరాంపూర్ చిన్ని కూడా ఒకటి స్ట్రాంగ్గా కనిపిస్తుంది, ద్వారకేష్ షుగర్ కూడా కనిపిస్తుంది, రాష్ట్రీయ షుగర్స్ ప్రైస్లో కొంచెం తక్కువగా ఉంది. సో రాష్ట్రీయ షుగర్స్ కూడా కొంచెం బై పొజిషన్ తీసుకోవచ్చు. కానీ కొన్ని స్పెసిఫిక్ స్టాక్స్ బాగా పడిపోయిన స్టాక్స్ ఉన్నాయి, అవి ఫండమెంటల్గా అంత బాగా లేవు, అంత ప్రాఫిట్స్ అంత బాగా లేవు కాబట్టి అటువంటి స్టాక్స్కి వెళ్ళకుండా ఈ 3-4 స్టాక్స్ని షుగర్ స్టాక్స్లో తీసుకోవచ్చు. కానీ షుగర్ ఎప్పుడు కొంచెం సైకిలికల్గా ఉంటుంది. తరచూ ఇటువంటి ప్రైస్ ఎక్స్టర్నల్ అంటే గవర్నమెంట్ తీసుకునే పాలసీ డెసిషన్స్కి బాగా రిఫ్లెక్ట్ అవుతుంటుంది. సెన్సిటివ్ టు గవర్నమెంట్ పాలసీ డెసిషన్స్ కాబట్టి కొంచెం ఇటువంటి పాలసీ డెసిషన్స్ కూడా మనం ఎప్పుడు తరచుగా ట్రాక్ చేస్తుండాలి. సో ఓవరాల్గా షుగర్ స్టాక్స్ చూస్తే కనుక బులిష్లోనే ఉన్నాయి లాస్ట్ 6 monthsగా, కానీ మళ్ళీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ అప్ ట్రెండ్ కూడా వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది కాబట్టి వీటిల్లో కొంచెం కాషియస్గా బై చేయొచ్చు. అలాగే ఒకసారి మనకి వాళ్ళ రిజల్ట్స్ వచ్చిన దాంట్లో చూస్తే కనుక ఏబీబీ ఒకటి Q1 రిజల్ట్స్ రావడం మనం చూసాము. Q1 రిజల్ట్స్ పాజిటివ్గా రావడంతో ఏబీబీ కొంచెం ఇన్ఫ్రా స్పేస్లో ఉన్న ఈ స్టాక్ బాగా పాజిటివ్గా ఉంది. షార్ట్ టర్మ్లో ఏబీబీ 1400 to 1450 దగ్గర గత 2-3 వారాలుగా బాగా స్టెబిలైజ్ అవుతూ వచ్చింది. ఇవాళ కొంచెం మళ్ళీ 1400 పైన నిలబడింది కాబట్టి రిజల్ట్స్ కూడా బాగా వచ్చింది కాబట్టి, పైగా రిజల్ట్స్ వచ్చిన టైంకి స్టాక్ ఆల్రెడీ కన్సాలిడేషన్ పడింది కాబట్టి సపోర్ట్ దగ్గర ఉంది కాబట్టి బై తీసుకోవచ్చు. అలాగే కొన్నిసార్లు ఏమవుతుందంటే రిజల్ట్స్ వచ్చే టైంకి స్టాక్ బాగా రన్అప్ వచ్చేసి ఉంటుంది, బాగా పెరిగిపోయి ఉంటుంది, 50 రూపాయలు 100 రూపాయలు. సో అటువంటి స్టాక్ రిస్క్ అవుతుంది, ఎందుకంటే సెల్ న్యూస్ అనే వార్త ఉంటుంది కాబట్టి అప్పటికి పెరిగిపోయింది, ప్రైస్ మీద ఆల్రెడీ డిస్కౌంట్ అయిపోయి రిఫ్లెక్ట్ అయిపోతుంది కాబట్టి అటువంటి స్టాక్స్లో కరెక్షన్ వస్తుంది. కానీ ఏబీబీ మటుకు కొంచెం స్థిరంగా ఉంది కాబట్టి 1400 to 1450 లెవెల్స్లో సపోర్ట్లో ఇప్పుడు ఫండమెంటల్గా ఇవాళ Q1 రిజల్ట్స్ కూడా బాగుంది కాబట్టి ఏబీబీలో కూడా బై పొజిషన్ తీసుకోవచ్చు. అలాగే గల్ఫ్ ఆయిల్ చూస్తే కనుక ఇవాళ బీఎస్సీలో టాప్ వాల్యూమ్స్లో గల్ఫ్ ఆయిల్ ఉంది. సో గల్ఫ్ ఆయిల్ చూస్తే కనుక ఫండమెంటల్గాను స్ట్రాంగ్గానే ఉంది,
టెక్నికల్గా చూస్తే కనుక 800 లెవెల్స్ 400 లెవెల్స్లో కొంచెం బాగా ఇన్ఫాక్ట్ గల్ఫ్ ఆయిల్ లూబ్రికెంట్స్ చాలా స్ట్రాంగ్గా ఉంది. 800 దగ్గర గత 2-3 వారాలుగా బాగా స్టెబిలైజ్ అయింది. ఇంతకన్నా ప్రీవియస్ హై పైన 800 పైన కూడా స్థిరంగా కనిపిస్తుంది. కాబట్టి గల్ఫ్ ఆయిల్ లూబ్రికెంట్స్ 800 రూపీస్ దగ్గర షార్ట్ టర్మ్లో బై తీసుకోవచ్చు. బహుశా ఒక 10-15% నెక్స్ట్ 1 or 2 monthsలో మనం గల్ఫ్ ఆయిల్ లూబ్రికెంట్స్లో నెక్స్ట్ ర్యాలీలో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే ఈ మధ్య చూస్తే కనుక వీమార్ట్ రీటైల్ గురించి చాలామంది ఇన్వెస్టర్స్ గురించి అడిగారు. వీమార్ట్లో చూస్తే కనుక ఇవాళ కరెక్షన్, నిన్న కూడా కరెక్షన్ రావటం మనం చూసాం. సో ఈ వీమార్ట్లో నా ఉద్దేశం ప్రాఫిట్స్ కొంచెం బుక్ చేయొచ్చు. ఎందుకంటే 500 రూపాయల నుంచి 1300 రూపాయల వరకు వెళ్ళిన వీమార్ట్ ఈ లెవెల్లో కొంచెం టెక్నికల్గా రియాక్షన్ మొదలైంది కాబట్టి, టెక్నికల్గా ఓవర్బాట్ పొజిషన్లో ఉంది కాబట్టి వీమార్ట్ రీటైల్ని హయ్యర్ రేట్లో షార్ట్ టర్మ్లో సెల్ తీసుకొని మళ్ళీ ఒక చిన్న డిప్లో వచ్చాక బై చేయొచ్చు. అలాగే ఇవాళ వాల్యూమ్స్ పెరిగిన దాంట్లో చూస్తే కనుక నవనీత్ ఎడ్యుకేషన్ రంగంలో ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉన్న కంపెనీ చూస్తే కనుక నవనీత్ ఎడ్యుకేషన్ గురించి కూడా తరచు మన కాలర్స్ కూడా అడుగుతూ వచ్చారు. నవనీత్ ఎడ్యుకేషన్ చూస్తే కనుక 80-90 రూపాయల నుంచి 190 రూపాయల వరకు వెళ్ళటం మనం చూస్తున్నాం. సో ప్రస్తుతానికి ఈ లెవెల్లో 175 దగ్గర గత 4 రోజులు బట్టి కరెక్షన్ పూర్తి తీసుకుని స్టేబుల్గా కనిపిస్తుంది కాబట్టి ఇంకా హోల్డ్ కేటగిరీలో ఉంది. ఫ్రెష్ బయింగ్ తీసుకుంటే కనుక షార్ట్ టర్మ్లో ఒక 200 రూపీస్ వరకు, అంటే ఒక 10-15% వరకు 1 month or 2 monthsలో ఒక షార్ట్ టర్మ్ టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ షార్ట్ టర్మ్ తీసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఒక స్టాప్ లాస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ప్రైస్ మీద ఒక 3% మించకుండా స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అంటే ఒక 100 రూపాయల్లో కనుక స్టాక్ ప్రైస్ ఉందంటే ఒక 7-8 రూపాయల కింద స్టాప్ లాస్ పెట్టుకోవడము, లేదంటే కనుక 200 ఉందంటే ఒక అరౌండ్ 10 రూపీస్కి మ్యాక్సిమం స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే విఎటెక్ వ్యాపార్, ఈ స్టాక్ చూస్తే కనుక చాలామంది ఇన్వెస్టర్స్ దీని గురించి కూడా అడిగారు. ఈ స్టాక్ చూస్తే కనుక కొంచెం కన్సాలిడేషన్లో ఉన్న స్టాక్ ఇవాళ ఒక చిన్న కరెక్షన్లోకి వెళ్ళింది. ఈ స్టాక్ చూస్తే కనుక ఆల్రెడీ బాగా పెరిగిన స్టాక్ 450 రూపాయల నుంచి 770 రూపాయల వరకు వెళ్ళింది. ఈ లెవెల్లో బాగా రెసిస్టెన్స్ ఉంది కాబట్టి విఎటెక్ వ్యాపార్ ఈ లెవెల్లో కొంచెం ఒక చిన్న కరెక్షన్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఇక మనం కొన్ని స్పెసిఫిక్ బాగా యాక్టివ్ అంటే వాల్యూమ్స్లో బాగా జంప్ అయిన స్టాక్స్ చూస్తే కనుక జయప్రకాష్ అసోసియేట్ చిన్న ప్రైస్లో ఉన్న స్టాక్ 23 రూపీస్ దగ్గర మనకి హెవీ వాల్యూమ్స్ తోటి పెరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఎన్ఎస్సిలో టాప్ ట్రేడర్ స్టాక్గా అనుకోవచ్చు. కానీ దీన్ని మనం అవాయిడ్ చేయమని కూడా చెప్పడం కొన్నాళ్ళ క్రితం, ఎందుకంటే బాగా స్పెక్యులేటివ్ స్టాక్. ఈ మధ్య కొంచెం ఎన్పిఎస్ మళ్ళీ రీస్ట్రక్చరింగ్ వస్తుందని వార్తలు. సో ఈ నెగటివ్ పాజిటివ్ ఆల్టర్నేట్ డెవలప్మెంట్స్ తోటి కొంచెం వాలటిలిటీ మనం చూస్తున్నాం. అలాగే సింటెక్స్ ఇటీవల కాలంలో వచ్చిన హై 35 లెవెల్స్ని బ్రేక్ అయింది కాబట్టి షార్ట్ టర్మ్ మళ్ళీ పాజిటివ్గానే కనిపిస్తుంది. ఇవాళ 7.8% వరకు పెరిగింది. కొంచెం ఫర్దర్ షార్ట్ టర్మ్ అప్ వెళ్ళే అవకాశం ఉంది, కానీ ఆల్రెడీ లోయర్ రేట్ నుంచి డబల్ అయింది. సో కాబట్టి చాలామంది ఇన్వెస్టర్స్ సింటెక్స్ గురించి అడుగుతుంటారు. నిన్న ఇవాళ కూడా చాలామంది అడిగారు కాబట్టి సో సింటెక్స్ గురించి అయితే మరి ప్రస్తుతానికి కాషియస్గా ఉంటే మంచిది. ఉన్నాయంటే కనుక హోల్డ్ చేయండి, ఎందుకంటే ఎగ్జాక్ట్ పీక్ ఏది, ఎగ్జాక్ట్గా ఎక్కడ టచ్ అవుతుంది అనేది మనం చెప్పలేము కాబట్టి సో ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, బట్ హయ్యర్ లెవెల్లో మటుకు అవాయిడ్ చేయండి. యూనిటెక్ అవాయిడ్ చేయండి, 8 రూపీస్లో ఉంది, వాళ్ళు 2% వరకు పెరిగింది. హడ్కో 90 రూపీస్ దగ్గర పర్వాలేదు, స్థిరంగానే కనిపిస్తుంది. షార్ట్ టర్మ్ 100, 105 వరకు అంటే 10-15% వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. రేణుకా షుగర్స్ ఇవాళ 10% వరకు పెరిగిన, బహుశా ప్రైస్ చాలా తక్కువగా ఉంది, 16 రూపాయల్లో ఉంది కదా అని చెప్పి ఇవాళ ఇందాక అనుకుంటే షుగర్ స్టాక్స్ కూడా బాగా పాజిటివ్గా వచ్చింది కాబట్టి బహుశా చాలామంది ఇన్వెస్టర్స్ ఈ స్టాక్ అయితే కొంచెం స్పెక్యులేటివ్ అవుతుంది. సో ఇందాక డిస్కస్ చేసిన మంచి స్టాక్స్ని, క్వాలిటీ స్టాక్స్ని ఎంచుకుంటే బెటర్. జీవీకే పవర్ కూడా బాగా పెరగటం మనం చూసాం. సో అది కూడా ప్రస్తుతానికి వాల్యూమ్స్ బాగా ఉన్నాయి. సో ప్రస్తుతానికి జీవీకే పవర్ని కూడా అవాయిడ్ చేయండి. ఫెడరల్ బ్యాంక్ 3% వరకు బాగా పెరిగింది, ఫండమెంటల్గా స్ట్రాంగ్గానే ఉంది. టెక్నికల్గాను కొంచెం ఫెడరల్ బ్యాంక్ కూడా స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. సో ఇవి అలాగే ఐటీసీ వాళ్ళకు 1% వరకు పడింది. ఐటీసీ కరెక్షన్ మోడ్లో ఉంది. 2 రోజుల క్రితం మనం చూసాము ఒక నెగిటివ్ న్యూస్ రావడంతో ఐటీసీ కూడా పడింది. ఐబీ రియల్ ఎస్టేట్ 200 దగ్గర మనం 2-3 రోజుల క్రితం బై తీసుకొచ్చున్నాము, ఇవాళ 212 దగ్గర స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. సో కాబట్టి ఐబీ రియల్ ఎస్టేట్ ఒక 220 ఆ లెవెల్స్ వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఇక ఒకసారి మనం మార్కెట్ రేపు ఎలా ఉంటుంది అనేది చూసే ముందు ఇవాళ ఇంకొక చెప్పుకోదగ్గ స్టాక్ క్యాన్ఫిన్ హోమ్స్ చూస్తే కనుక ఈ లాస్ట్ కపుల్ ఆఫ్
వీక్స్గా బాగా కన్సాలిడేషన్ అవుతూ వచ్చిన ఈ స్టాక్ ఇవాళ కొంచెం స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. షార్ట్ టర్మ్ చూస్తే కనుక ఇవాళ క్లోజింగ్ బట్టి చూస్తుంటే 3,200 పైన క్లోజ్ అయింది కాబట్టి 1.5% వరకు గెయిన్స్ ఉంది కాబట్టి షార్ట్ టర్మ్లో కొంచెం పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. కొంచెం ఒక స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ పెట్టి 3200 ఆ లెవెల్స్లో తీసుకోవచ్చు క్యాన్ ఫిన్ హోమ్స్ విత్ స్టాప్ లాస్. ఒకసారి మనం రేపు మార్కెట్ ఎలా ఉంటుంది అని ఒకసారి చూద్దాం. ఓవరాల్గా మార్కెట్ చూస్తే కనుక ఇవాళ పాజిటివ్గానే క్లోజ్ అయింది కాబట్టి ఆఫ్కోర్స్ చిన్న మైనర్ కరెక్షన్ కూడా ఒక కరెక్షన్లో కొంచెం స్ట్రెంగ్త్ కనిపిస్తుంది. రేపు మార్కెట్ కనుక ఏమాత్రం కొంచెం పాజిటివ్గా ఓపెన్ అయిందంటే కనుక 8,900 స్థాయి దగ్గర రెసిస్టెన్స్ కనిపిస్తుంది. 8,900 పైన కనుక అంటే లోయర్ రేట్ నుంచి దాటుకుంటూ 8,900 పైన కనుక నిలబడిందంటే ఇంట్రాడే లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. అలాగే రేపు ఇంట్రాడే సపోర్ట్ ఓపెనింగ్లో 9,860 దగ్గర కనిపిస్తుంది. 9,860 కింద కనుక కాసేపు ట్రేడ్ అవుతే ఇంట్రాడే నిఫ్టీ ట్రేడర్స్కి స్పెక్యులేటివ్ ట్రేడర్స్కి మటుకే. సో ఒకవేళ కనుక 9,860 కింద కనుక ట్రేడ్ అవుతే ఇంట్రాడే ఒక 40-50 పాయింట్స్ వరకు షార్ట్ పొజిషన్ తీసుకోవచ్చు. బట్ నిఫ్టీలో ఎప్పుడైనా సరే తీసుకునేటప్పుడు ఒక స్ట్రిక్ట్గా ఒక 20 పాయింట్స్ స్టాప్ లాస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే తరచూ చాలామంది ఇన్వెస్టర్స్ ట్రేడర్స్ ఏం చేస్తుంటే ఒక షార్ట్ పొజిషన్ తీసుకోను, లేదంటే మార్కెట్ సపోజ్ రికవర్ అయ్యిందంటే ఆ ఇంట్రాడే పొజిషన్ని నెక్స్ట్ డే కూడా క్యారీ ఫార్వర్డ్ చేస్తుంటారు. సో అలా కాకుండా కొంచెం ఇంట్రాడే అన్నప్పుడు ఇంట్రాడే స్టాప్ లాస్ తోటి స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయాలి. లేదంటే క్లోజింగ్ సమయానికి స్టాప్ లాస్ హిట్ అవ్వకపోయినా క్లోజింగ్ సమయానికి 3ంటికి మీ ఆ మార్కెట్ రేట్కి కూడా ఎగ్జిట్ అయిపోవడం బెటర్ ఆప్షన్ అవుతుంది. సో మార్కెట్ ఓవరాల్గా పాజిటివ్గా ఉంది. రేపు మార్కెట్ కనుక ఏమాత్రం 9,900 పైన క్లోజ్ అవుతే పొజిషన్కి కూడా ఒక షార్ట్ టర్మ్లో తీసుకోవచ్చు. సో ఇది ఈరోజు మార్కెట్ విశేషాలు. కొంచెం స్థిరంగానే కొంచెం రీజనబుల్గా క్లోజ్ అయింది. రేపు కీలకము. రేపు ఏమాత్రం నిలబడిందంటే ఒక అప్ ట్రెండ్ వస్తుంది. సో రేపు మార్కెట్ 9,900 పైన నిలబడాలని ఆశిద్దాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్.